సో ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ కూడా ఉన్నారు. సార్ ఏంటి సార్ సార్తో అందశ్రీ గారితో ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది? సో అకాల మరణంతో ఆయన ఈ విధంగా చూస్తారని చెప్పేసి అనుకున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఆయన మరణం పట్ల? హ్మ్. అందశ్రీ నామం మేరకైతే ఒక మంచి మిత్రుడు, ఒక ఉద్యమకారుడు, ఒక సాహితీవేత్త, ఇవన్నీ కూడా కలగలిసినటువంటి ఒక వ్యక్తి. చాలా ఆత్మీయత, మనుషులంటే ప్రేమ, చాలా సన్నిహితంగా అందరితోని పలకరించి ఆత్మీయంగా పలకరించేవాడు. అటువంటి వ్యక్తి పోవటం అంటే చాలా పెద్ద లోటు కదా, ఒక పెద్ద లోటు. ఆయనను 96లో మొట్టమొదటిసారి ఆ యూనివర్సిటీలో తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేది, అట్లా పరిచయమై ఆయన పాటలు విన్నాను అక్కడ కూర్చున్నప్పుడు. మంచి పాటలు రాస్తాడంటే ఆయన కొన్ని పాడి వినిపిస్తే విని తెలంగాణ మూమెంట్లో మీరు వచ్చి పాటలు పాడాలి అని కోరినాం. చాలా మీటింగ్స్కి వచ్చిండు ఆయన, చాలా మీటింగ్స్లో పాటలు పాడిండు. చాలా పాటలు పాడితే ప్రతి దగ్గర కూడా ప్రజలు విపరీతంగా ఆదరించారు. ఆయనను ఆదరించి ఆ జయ జయ హే తెలంగాణ ఇది జాతీయ గీతం అని ప్రకటించుకున్నారు. ఎక్కడికక్కడ ప్రకటించుకొని ముందు ఆ పాట పాడాలని అడిగేది. అట్లా ఆయనకు ప్రజలు బాగా ఆయనను చూసి వాళ్ళు ఆయన పాట విని చాలా స్ఫూర్తి పొందిండ్రు, ఉత్తేజం పొందిండ్రు. అది ఆయన ఒక ముక్కుసూటిగా ఉంటాడు, చదువు రాదు, ఒక అనాథ, కానీ గ్రామమే తన తల్లి అనుకుంటాడు. ఆ గ్రామమే ఆయనను ఆదరించింది. ఒక పశువుల కాపరిగా మొదలుపెట్టి అక్షరం కూడా తెలియని వ్యక్తి ఒక జాతీయ గీతాన్ని అందించగలిగిండు అంటే ఊహించండి. అది ఎంత ధైర్యం, ఎంత పట్టుదల, ప్రజల మీద ఎంత ప్రేమ ఉంటేనో తప్ప అది సాధ్యమయ్యే విషయం కాదు. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మనిషి, అద్భుతమైనటువంటి పాత్ర ఆయనది. దాన్ని ఆయన కోరుకున్నవి రెండే. ఒకటేంటంటే తన పాటకు గుర్తింపు. ఆల్రెడీ ప్రజలు ఇచ్చిండ్రు, మీరు గుర్తింపు ఇవ్వాలి ప్రభుత్వం కూడా అని కోరుకున్నాడు. పోయిన ప్రభుత్వం ఇవ్వలేదని బాధపడ్డాడు. రెండవది ఏంటంటే కొట్లాడినాం కదా, ప్రజల సమస్యలను మనం ప్రభుత్వం దాకా తీసుకువెళ్ళటానికి ఒక అవకాశం ఉండాలి కదా అని కోరుకున్నాడు. ఈ రెండు తప్ప ఆయన వేరే కోరుకున్నది కూడా ఏం లేదు. అటువంటి వ్యక్తి నిరాడంబరంగా జీవించిండు, అద్భుతమైన కవిత్వం రాసిండు. అది మనకు తెలిసిన అందశ్రీ ఈ తెలంగాణ జీవితంలో ఒక భాగం, విడదీయరాని భాగం, చాలా అద్భుతమైనటువంటి భాగం. ఆయన పోవటం అంటే ఇవాళ తెలంగాణకే ఒక పెద్ద బాధ, దుఃఖం.